తెలంగాణలో మీర్పేట్ మాధవి మర్డర్ కేసు అరుదైన కేసుగా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆధారాలు లేని మర్డర్ కేసులను పోలీసులు స్టడీ చేస్తున్నారు. దేశంలో ఇదే తరహాలో జరిగిన మర్డర్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో ఇలాంటి మర్డర్ కేసులను దర్యాప్తు చేసిన టీమ్స్ సహాయం తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్లను పోలీసులు సంప్రదించారు. దేశంలో ఈ తరహా జరిగిన మర్డర్ కేసులను పోలీసులందరూ కూడా పరిశీలిస్తున్నారు. ఏ విధంగా జరిగింది ఏంటి అనే విషయంపైన ఆరా తీస్తున్నారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలోనే అరుదైన కేసుగా మీర్పేట మాధవి మర్డర్ కేసు అయితే ప్రస్తుతం నమోదైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆధారాలు లేని మర్డర్ కేసుని ప్రస్తుతం పోలీసులు కూడా స్టడీ చేస్తున్నారు. దేశంలో ఈ తరహాలో ఉన్న అలాగే ఈ తరహాలో జరిగిన మర్డర్ కేసులు అన్ని కూడా ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో ఇలాంటి మర్డర్ కేసులను ఏదైతే దర్యాప్తు చేసిన టీమ్స్ సాయం కూడా ప్రస్తుతం పోలీసులు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లను కూడా పోలీసులు అయితే సంప్రదిస్తున్నారు. ఏదైతే మీర్పేట్ లోనే జరిగిన మాధవి మర్డర్ కు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ముఖ్యంగా గురుమూర్తికి సంబంధించి ఏదైతే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని విచారించిన నేపథ్యంలోనే పొంతనలేని సమాధానాలు అలాగే మర్డర్ ఏ రకంగా చేశారనేది అయితే 2-3 రకాలుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో ఇటు పిల్లల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే పిల్లల హెయిర్ శాంపుల్స్ తో పాటు ఇటు మాధవికి సంబంధించిన గ్యాస్ స్టవ్ దగ్గర దొరికిన సగం కాలిన వెంట్రుకలతోని DNA టెస్టులు కూడా ప్రస్తుతం అయితే పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. ముఖ్యంగా మాధవి మర్డర్ కు సంబంధించి ఇటు గురుమూర్తి చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ కేసులో మాధవిని చంపిన తర్వాత బాడీని ముక్కలుగా చేసి ఉడకబెట్టి పొడి చేసి 2 బకెట్లలో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులోనైతే కలిపినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లెలగూడ చెరువులో కూడా పోలీసులు గాలించిన నేపథ్యంలో కొన్ని ఆధారాలు అయితే సేకరించారు. వాటన్నిటిని కూడా ఇప్పటికే ఫారెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు. అలాగే మరొక పక్క ఈ కేసు ఇప్పుడు తెలంగాణలోనే అరుదైన కేసుగా నమోదైనట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇలాంటి కేసులు అంటే ఏదైతే ప్రూఫ్ లేని కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి గతంలో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు సహాయం తీసుకున్నారు. అలాగే ప్రైవేట్ ల్యాబ్ కేసెస్ సంబంధించి కూడా ఫారెన్సిక్ ఏదైతే దానికి సంబంధించి ఫారెన్సిక్ ల్యాబ్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సంప్రదించే పరిస్థితి అయితే ఉంది శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.